guys, welcome to Ditya Vlogs. This is Ditya. So ఈ రోజు అయితే మనం ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్యాలెస్ కి అయితే వచ్చేసాం. అదే మన మైసూర్ ప్యాలెస్. ఇదైతే మనకి మైసూర్లో లొకేట్ అయింది. ఇంకా 140 కిలోమీటర్స్ అయితే ఉంది బెంగళూరు నుంచి మనకి. ఈ ప్యాలెస్ అయితే మనకి మైసూర్లో ఉంటుంది కాబట్టి దీని అయితే మనం మైసూర్ ప్యాలెస్ అని పిలుస్తున్నాం. బట్ దీని యాక్చువల్ నేమ్ వచ్చేసి అంబా విలాస్. ఈ ప్యాలెస్ వచ్చేసి మనకి మహారాణి కెంపనా జన్మని దేవి ఇంకా కృష్ణరాజ వడియార్ 4 అనేవారు 1912లో బిల్డ్ చేయించారు. సో ఈ ప్యాలెస్ కట్టిందైతే మనకి హెన్రీ ఐర్వింగ్. ఈ ప్యాలెస్ మొత్తం కట్టడానికి మనకైతే 41.47 lakhs పట్టింది. ఈ ప్యాలెస్ టాప్లో అయితే మనకైతే ఒక ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ వచ్చేసి మొత్తం గోల్డ్తోనే బిల్డ్ చేశారు. ఆ ఫ్లాగ్ వెయిట్ వచ్చేసి 2.7 kgs ఉంటుంది. అండ్ దాని చుట్టూ కూడా 5 కలశాలు ఉంటాయి. అవి కూడా గోల్డ్తోనే బిల్డ్ చేశారు. ఇండియాలో తాజ్మహల్ తర్వాత ఏదైనా మంచి ప్లేస్ ఉందంటే విజిట్ చేయడానికి అదైతే మన మైసూర్ ప్యాలెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ అయితే ఈ మైసూర్ ప్యాలెస్ చూడడానికి వస్తారు. ఈ ప్యాలెస్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5:30 PM. ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ దసరా. సో ఇదైతే మనకి సెంటర్ ఆఫ్ ది ప్యాలెస్లో ఉంటుంది. ఇక్కడైతే ఓల్డెన్ డేస్లో రాయల్ ఫ్యామిలీ వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ జరిగేవంట. ఇక్కడైతే చూసే షాండ్లియర్ అయితే ఇప్పటికీ వర్క్ అవుతుంది. సో మైసూర్ ప్యాలెస్ వచ్చేసి మనకి రెసిడెన్స్ ఆఫ్ ది వడియార్ డైనెస్టీ. సో వీళ్ళైతే మైసూర్ని రూల్ చేశారు ఫ్రమ్ 1399 నుంచి 1950 వరకు అయితే. ఇక్కడైతే చూడొచ్చు మనకైతే అప్పట్లో కుస్తీ పోటీ వాటన్నిటి కోసం ఇలా అయితే ఒక ఓపెన్ ఏరియా అరేంజ్ చేశారు. అండ్ చుట్టూ విండోస్ ఉన్నాయి. ఈ చుట్టూ విండోస్ ఎందుకంటే మహారాణి వాళ్ళు వాళ్ళ రూమ్స్ నుంచి చూడడం కోసం అలా అరేంజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి దర్బార్ హాల్. ఈ దర్బార్ హాల్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఏ సైడ్ నుంచి చూసినా కానీ మనకి లాస్ట్ డిజైన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్గా ఇంకా అంత సిమెట్రిక్గా అయితే కట్టారు ఈ దర్బార్ హాల్ని. అండ్ ఇదైతే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనకి ప్యాలెస్ మొత్తంలో సీలింగ్స్ పైన చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న డీటెయిలింగ్తో చాలా నీట్గా వేశారు. ఇంకా మనం స్పెషల్గా టికెట్ తీసుకుంటే ఇలా అయితే మనం రాయల్ చైర్ని కూడా చూడొచ్చు. ప్యాలెస్లో అయితే మనకి కొన్ని సీలింగ్స్కి ఇంకా కొన్ని డోర్స్కి అయితే బర్మా టేక్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇవైతే ఎప్పటికప్పుడు వీళ్ళైతే పాలిషింగ్ చేపిస్తూ ఉంటారు. ఇదైతే మనకి మెయిన్ ఎంట్రీ అని చెప్పొచ్చు ప్యాలెస్లోకి. బట్ ఇదైతే నార్మల్ పీపుల్కి ఉండదు. ఓన్లీ రాయల్ ఫ్యామిలీ ఇంకా దసరా టైంలో అమ్మవారిని అయితే ఊరేగిస్తారు ఈ గేట్ నుంచి. ఈ ప్యాలెస్లో అయితే మనకి 97,000 లైట్ బల్బ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మనం సండే ఆర్ పబ్లిక్ హాలిడే ఆర్ ఈవెన్ దసరా టైంలో విజిట్ చేస్తే 7 o'clock అయితే మనకి లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో ప్యాలెస్ విజిట్ చేయడానికి మనకి బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ టు ఫిబ్రవరి. ఎందుకంటే వెదర్ ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మనం దసరా టైంలో ప్యాలెస్ని విజిట్ చేసామంటే ఇక్కడైతే దసరా సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరుగుతాయి. అండ్ ఇంకా ప్రెసెంట్ లివింగ్ కింగ్ కూడా వస్తారు ఆ టైంలో. అండ్ ప్యాలెస్ మొత్తం విజిట్ చేశాక నేనైతే ఒకటి చెప్పగలుగుతాను ఏంటంటే మీరు ప్యాలెస్ విజిట్ చేద్దాం అనుకున్నా ఆర్ ఆల్రెడీ విజిట్ చేసినా నాకైతే కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దీత్యా వ్లాగ్స్. స్టే ట్యూన్. బాయ్.